హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఫ్రమ్ సంతు బ్లాగర్స్ వీసా కన్సల్టెన్సీ. సో దీని షార్ట్ ఫామ్ వచ్చేసి ఎస్వివి కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇదేంట్రా కొత్తగా ఇన్ని రోజులు ఏఎఫ్ఓ అని అన్నారు, ఇప్పుడేంటి మళ్ళీ ఎస్వివి కన్సల్టెన్సీ అని అంటున్నారు అని అనుకుంటున్నారా? సో ఈ రోజు నుంచి మన వీడియోస్ అన్ని ఎస్వివి కన్సల్టెన్సీ నుంచే వస్తాయి. అసలు ఏమైంది, ఏం జరిగింది, సో అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అయ్యాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను క్లియర్గా. నేను ఏఎఫ్ఓ నుంచి నేమ్ తీసేసి ఎస్వివి కన్సల్టెన్సీని ఓన్గా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఇన్ని రోజులు మనం ఏఎఫ్ఓతోనే రన్ అయ్యాం. అండ్ ఏఎఫ్ఓ అనేది నేను ఫ్రాంచైజ్ తీసుకున్నాను, జస్ట్ అది ఫ్రాంచైజ్ నేమ్. సో నేమ్కి నేను మనీ కట్టి ఫ్రాంచైజ్ అయితే మేము తీసుకున్నాం. సో ఇన్ని రోజులు మేము చేసాం ఏఎఫ్ఓతోనే. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే మేము ఎందుకు చేంజ్ చేసుకున్నామంటే, సో మాకంటూ ఒక బ్రాండింగ్ అనేది ఉంటుంది బయట. సో ఏఎఫ్ఓ అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ ఎవరిదైతే ఉందో సో వాళ్ళ పేరే వస్తుంది, లైక్ మా బ్రదర్ పేరు వస్తుంది. సో నాకంటూ ఒక నేమ్ ఉండదని చెప్పి నేను మా బ్రదర్తో మాట్లాడుకొని, సో ఇలా మాకు ఒక బ్రాండ్ కావాలి అన్న అని చెప్పి నేను ఆ ఫ్రాంచైజ్ని అయితే క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది నేను, అంతే. సో మా బ్రదరే నాకు సపోర్ట్ చేశారు. సో ఓకే పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. సో నీ న్యూ నేమ్తో పెట్టుకో, అది మంచి ఆలోచన, ఎందుకంటే నీకంటూ ఒక ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి తను కూడా నాకు ఈ మాట చెప్పారు. అండ్ సో నేను కూడా అదే, ఎందుకంటే ఇప్పుడు సో 1 year 2 yearతో వెళ్ళిపోయేది కాదు కదా. సో అందుకనే నేను కూడా నాకంటూ ఒక ఓన్ బ్రాండింగ్ ఉంటే, సో పలానా కంపెనీ ఎవరిదని అంటే సంతోష్ అని వస్తుంది. సో అందుకని నేను మా బ్రదర్తో మాట్లాడుకొని అండ్ డిస్కస్ చేసుకొని ఓకే అని మా ఏఎఫ్ యొక్క ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని, సో మేమైతే ఈ ఎస్విబి కన్సల్టెన్సీని పెట్టుకోవడం జరిగింది. సో మెయిన్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే, స్టూడెంట్స్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ 1 yearలో నేను కాల్స్ మాట్లాడినప్పుడు కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో దేనికంటే, మన యూట్యూబ్ ఛానల్లో సంతు బ్లాగర్స్ వీసా కన్సల్టెన్సీ అని ఉంటుంది నేము. సో యూట్యూబ్ ఛానల్ చూసి సంతు బ్లాగర్స్ అని అంటున్నారు చాలామంది. సో నేను ఎప్పుడైతే వాళ్ళతో ఏఎఫ్ఓ అని అంటున్నానో సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అక్కడ ఒక నేము, ఇక్కడ ఒక నేము, అండ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక నేమ్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఒక నేమ్ ఉంటుంది. సో అని ఇలా అని నన్ను ఒక 5 to 10 మెంబర్స్ ఇలానే అడిగారు, క్వశ్చన్ చేశారు. సో ఇలా క్వశ్చన్ చేసేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నాను అనేసరికి, సో నేను అది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాను. సో ఎందుకంటే చూసే మన ఫ్యామిలీ మెంబర్స్కి కన్ఫ్యూజ్ అనేది ఉండదు, అండ్ అలానే ఫోన్ చేసే మన స్టూడెంట్స్, మనం కాంటాక్ట్ అయ్యే స్టూడెంట్స్కి కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో సంతు బ్లాగర్స్ వీసా కన్సల్టెన్సీ అని ఉంటే, సో అలానే నేమ్ కూడా సంతు బ్లాగర్స్ వీసా కన్సల్టెన్సీ అనే ఉంటుంది. సో అప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు కాబట్టి నేను ఈ నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో మన దగ్గర తక్కువ కాస్ట్కే మనం సైప్రస్కి చేస్తున్నాం ప్రజెంట్. అండ్ మన దగ్గర వచ్చేసి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి సైప్రస్ కంట్రీలో. అండ్ మనం చేసే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే, సో మనం సైప్రస్ చేస్తున్నాం, అండ్ అలానే జార్జియా కంట్రీకి చేస్తున్నాం, అండ్ యూకే చేస్తున్నాం, యుఎస్ చేస్తున్నాం, అండ్ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా అండ్ ఫిన్లాండ్, ఈ కంట్రీస్ అయితే మనం ప్రజెంట్ వీసా ప్రాసెస్ చేస్తున్నాం. అండ్ ఐర్లాండ్ రాబోయే ఇంకా నెక్స్ట్ డేస్లో నేను నెక్స్ట్ ఇంటెక్ మ్యాక్స్ 2026 కల్లా ఇంకో ఐర్లాండ్ అనే కంట్రీని కూడా నేను తీసుకొని వస్తాను. ప్రజెంట్ నా దగ్గర ఐర్లాండ్ కూడా లేదు, ప్రజెంట్ నా దగ్గర ఐర్లాండ్ కంట్రీ అయితే లేదు. సో నెక్స్ట్ ఇంటెక్ కల్లా నేను అసలు ఐర్లాండ్ అనేది అసలు ఎలా ఉంటుంది, ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది, స్టడీ ఎలా ఉంటుంది అనేది నేను కూడా అక్కడ క్లారిటీగా నేను వెరిఫికేషన్ చేసుకొని నేను ఐర్లాండ్కి వీసా ప్రాసెస్ చేస్తాను. సో ప్రజెంట్ ఈ కంట్రీస్కి అయితే మన దగ్గర వీసా ప్రాసెస్ ఉంది. అండ్ జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ యూకేకి అయితే మే ఇంటెక్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్ అవైలబుల్లో ఉంది. అండ్ ఇటలీ సెప్టెంబర్ ఇంటెక్ అవైలబుల్లో ఉంది. యూఎస్కి అయితే మే అండ్ ఆగస్ట్ ఇంటెక్ అప్లికేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఫ్రాన్స్కి అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఇంటెక్ అండ్ ఫ్రాన్స్ కూడా సెప్టెంబర్ ఇంటెక్ అవైలబుల్లో ఉంది. ఎవరైతే ఈ కంట్రీస్కి వెళ్దాం అనుకుంటున్నారో అండ్ అప్లికేషన్స్ బ్లాక్ చేసుకుందాం అనుకుంటున్నారు, సో మన ఎస్విబి కన్సల్టెన్సీని వచ్చి కాంటాక్ట్ అవ్వండి. మనం దగ్గరుండి ప్రతి ఒక్క గైడెన్స్ మీకు ఇచ్చి, అండ్ యూనివర్సిటీ గైడెన్స్ ఇచ్చి, కోర్స్ షార్ట్ లిస్ట్ చేసి, అండ్ మీకు నచ్చిన కంట్రీకి మనం వీసా ప్రాసెస్ చేసి పంపిస్తాం. అండ్ ఇక్కడ ఎక్కువగా మనం ఇచ్చే బెనిఫిట్స్ సైప్రస్ కంట్రీకి అండ్ జార్జియా కంట్రీకి అయితే ఉంటాయి. అండ్ ఎందుకంటే వాటికి ఎందుకు లేవు, ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే, ఇవి మేము తిరిగి వచ్చిన ప్లేసెస్ కాబట్టి సో మేమంతా అక్కడ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. యూకేలో అయితే ఎయిర్పోర్ట్ పికప్, అకామిడేషన్ అండ్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఇవి చూపిస్తాను, అండ్ జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాను యూకేకి అయితే.
అండ్ సైప్రస్ అండ్ జార్జియాకి అయితే స్టిల్ స్టార్టింగ్ అప్లికేషన్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద డే జాబ్ వరకు మనదే రెస్పాన్సిబిలిటీ. అండ్ మిగతా ఈ స్కెనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ వీసా ప్రాసెస్ చేసి వీసా ప్రొవైడ్ చేసేంత వరకే మా రెస్పాన్సిబిలిటీస్. సో ఎవరైతే వెళ్దామనుకున్నారో ఈ అబ్రాడ్ కంట్రీస్కి ఈ 2025 జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్కి, సో మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ ఏఎఫ్ అనేది నేమ్ చేంజ్ చేశాం కాబట్టి ఇంకా మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇది మా ఫస్ట్ బ్రాంచ్. అండ్ నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ కూడా మీ ముందుకు త్వరలోనే తీసుకొని వస్తాను చిన్నగా. సో ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేశారు ఏఎఫ్ఓలో ఉన్నప్పుడు. అండ్ అలానే ఇప్పుడు ఏఎఫ్ఓ నుంచి బయటకు వచ్చేసానని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్రెడీ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి నేను బయటకు వచ్చేసాను, నాకంటూ ఒక ఫ్యూచర్ ఉంటుందని. సో ప్లీజ్ మా ఈ ఎస్వివి కన్సల్టెన్సీని మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే నేను కొన్ని కంట్రీస్ అండ్ వాటి యొక్క ప్రాసెస్ కానీ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. కోరుకుంటున్నాను. సో ఎవరైతే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్దాం అనుకుంటున్నారో మన ఈ సంతు బ్లాగర్స్ వీసా కన్సల్టెన్సీ, సో దీన్ని వచ్చి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మీకు టోటల్గా గైడెన్స్ ఇస్తారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గైడెన్స్ అనేది వినండి. వినిన తర్వాత మీకు నచ్చితేనే మన దగ్గర ప్రాసెస్ అనేది చేయండి. సో మీకు నచ్చకపోతే వేరే కన్సల్టెన్సీని చూసేసుకోవచ్చు. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వాట్ అనేది క్లారిటీగా తెలుసుకోండి. సో చాలామంది ఉన్నారు బయట చేసేవాళ్ళు, సైప్రస్ కానీ జార్జియా కానీ. సో నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాలో. కానీ వాళ్లకు మాకు ఏంటి డిఫరెన్స్ అనేది మీరు మాతో మాట్లాడితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళాలనుకుంటే వన్స్ మన ఎస్వివి కన్సల్టెన్సీని అయితే కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మీకు నచ్చింది ఓకే అనుకుంటేనే మన దగ్గర అప్లికేషన్స్ అయితే మీరు అప్లై చేసుకొని ఫర్దర్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఎస్వివి కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.